Hi friends, this is Naveen. Welcome to Tech Talk. Friends, recently Samsung Galaxy S23 series అయితే లాంచ్ చేసింది. దాంట్లో హై ఎండ్ మోడల్ Samsung Galaxy S23 Ultra అయితే నేను ఆఫ్లైన్ స్టోర్లో పర్చేజ్ చేశాను భారీ డిస్కౌంట్తో. సో ఈ వీడియోలో ఈ Samsung Galaxy S23 Ultraని మనం ఈ ప్రైస్ రేంజ్లో ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అండ్ వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ S22 Ultraతో కంపేర్ చేస్తే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఏ ప్రైస్ రేంజ్లో వస్తే S22 Ultraని ఇప్పటికీ కన్సిడర్ చేయొచ్చు అండ్ ఈ S23 Ultra ఎంతవరకు మంచి అప్గ్రేడ్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఆల్రెడీ స్టోర్లోనే నేనైతే బాక్స్ను ఓపెన్ చేశాను. బాక్స్లో మొబైల్ అండ్ టైప్ సి కేబుల్ అయితే వస్తాయి. సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రెజెంట్ అయితే 1,25,000కి సేల్ అవుతుంది. కార్డ్ యూజ్ చేసుకుంటే అరౌండ్ 1,15,000కి వస్తుంది. బట్ ఆఫ్లైన్ స్టోర్స్లో మీరు మీ దగ్గరలోని ఏ ఆఫ్లైన్ స్టోర్కి అయినా వెళ్ళండి. సో వితౌట్ వాచ్ అండ్ బర్డ్స్ నియర్లీ 1 lakh అయితే వస్తుంది. నేనైతే కరీంనగర్లో అన్ని షాప్స్ అయితే సెర్చ్ చేశాను. బెస్ట్ ప్రైస్లో అందుబాటులో ఉన్న వీటెల్ కమ్యూనికేషన్స్లో 1,02,999కి అయితే పర్చేజ్ చేశాను. వేరే షాప్స్తో కంపేర్ చేస్తే వాళ్ళు అయితే బెస్ట్ ఇచ్చారు. మేబీ మీకు ఇంకెక్కడ తక్కువ దొరికితే అక్కడైతే పర్చేజ్ చేయొచ్చు. మీ దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్ ఏదైనా వెళ్ళండి. సో అడగండి డిస్కౌంట్ కోసం. సో ఒకవేళ మీకు వస్తే తక్కువలో రావచ్చు. నేను పర్చేజ్ చేసిన షాప్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తుంది. మీరు కావాలంటే వాళ్ళకి కాల్ చేసి అక్కడ నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ పరంగా ఈ S23 Ultra అండ్ S22 Ultra కంప్లీట్గా ఐడెంటికల్గా ఉంటాయి. రెండింటి మధ్య మనకి సో ఫిజికల్గా అయితే ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించదు. బట్ మనం మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తే సో వెయిట్ విషయంలో రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది. సో S22 Ultraతో కంపేర్ చేస్తే S23 Ultra సో 10 grams ఎక్కువ వెయిట్ ఉంది, అరౌండ్ 240 grams అండ్ S22 Ultra అరౌండ్ 230 grams వెయిట్ అయితే ఉంది. అండ్ సైడ్స్ కూడా మనకి కొంచెం ఫ్లాట్ గా అనిపించింది S23 Ultra S22 Ultraతో కంపేర్ చేస్తే. అండ్ డైమెన్షన్స్ పరంగా కూడా రెండింటి మధ్య కొంచెం డిఫరెన్స్ ఉంది. S23 Ultra కొంచెం బల్కీగా అయితే ఉంది, థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది S22 Ultraతో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ మనకి కెమెరా మాడ్యూల్ కూడా సో S22 Ultraతో కంపేర్ చేస్తే S23 Ultraలో కొంచెం పెద్దదిగా ఉంది. నేను S22 Ultra యొక్క కేస్ని అయితే దీనికి పెట్టి చూశాను. సో సెట్ అయితే అవ్వలేదు. అండ్ బటన్ ప్లేస్మెంట్ స్పోర్ట్స్ విషయంలో కూడా రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే ఏం లేవు, సేమే ఉన్నాయి. జస్ట్ నెట్వర్క్ బ్యాండ్స్ యొక్క పొజిషన్ మాత్రం కొంచెం డిఫరెన్స్గా ఉంది, పైకి కిందికి అయితే ఉంది. సో S22 Ultraకి S23 Ultraకి సో ఫిజికల్గా అయితే ఈ రెండింటి మధ్య ఈ చేంజెస్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ డిస్ప్లేని కూడా నేనైతే సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. సో మీరు కంప్లీట్ S23 Ultra అండ్ S22 Ultra స్పెక్స్ని అయితే ఇక్కడ చూడొచ్చు. సో డిస్ప్లే విషయంలో వాళ్ళు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చెప్పలేదు. సైడ్ బై సైడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా నాకైతే ఏం అనిపించలేదు. మేబీ ఏమైనా మైన్యూట్ కొంచెం షార్ప్నెస్ S23 Ultraలో బెటర్గా ఉండొచ్చేమో అనిపించింది. అది కూడా సో మనం కావాలని అబ్జర్వ్ చేస్తే సో మేబీ మన హ్యూమన్ ఎర్రర్ ఏమో, బట్ అదర్వైజ్ ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. రెండింటి డిస్ప్లేస్ మధ్య రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి. అండ్ ఈ S22 Ultraతో కంపేర్ చేస్తే S23 Ultraలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో అవేంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ది ఫ్రంట్ అండ్ బ్యాక్ S22 Ultra మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్ట్ చేయబడి ఉంటే ఈ S23 Ultraలో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే యూజ్ చేశారు. సో కొంచెం బెటర్ డ్యూరబుల్ అని చెప్పుకోవచ్చు దీంతో కంపేర్ చేస్తే. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సో చాలా మంచి అప్గ్రేడ్ అనిపించింది నాకు పర్సనల్గా. నేను S22 Ultraని దగ్గర ఒక 4-5 monthsగా అయితే యూజ్ చేస్తున్నాను. సో మీకు తెలుసు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఆఫర్స్ టైంలో అయితే సో ఫటాఫటా అయితే డీల్స్ వస్తుంటాయి. సో దానికైతే నేను యూజ్ చేసినప్పుడు ఈ స్నాప్డ్రాగన్ 8 Gen 1 అప్పుడైతే హ్యాంగ్ అయ్యేది. ఈవెన్ స్నాప్డ్రాగన్ చిప్సెట్ అయినా కానీ సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్, అందుకే అంత ఎఫిషియెంట్గా అంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ని అయితే నేను నోటీస్ చేయలేదు. ఈవెన్ స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్స్లో కూడా సో సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ కావడం వల్ల అంత స్టేబుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాయి. బట్ సామ్సంగ్ గెలాక్సీ S23 Ultraలో సో యాజ్ పర్ లీక్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్ని అయితే వాళ్ళు యూజ్ చేశారు. అది కూడా సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్డ్ కాదు, TSMC మ్యానుఫ్యాక్చర్డ్. సో స్టేబుల్ అండ్ బెటర్ ఎఫిషియన్సీని అయితే మనం ఈ చిప్సెట్లో అయితే నోటీస్ చేయొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఫుల్ రివ్యూ అయితే పెండింగ్లో ఉంది. సో డెఫినెట్గా ఒక 10 days నేను టెస్ట్ చేసిన తర్వాత అయితే ఫుల్ రివ్యూలో ఇంకా డీటెయిల్గా ఎంతవరకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది అయితే మాట్లాడదాం. బట్ ఆన్ పేపర్ డెఫినెట్గా సో బెటర్ చిప్సెట్, బెటర్ స్టేబుల్ అండ్ ఎఫిషియెంట్ చిప్సెట్తో అయితే వచ్చింది స్నాప్డ్రాగన్ 8 Gen 2తో S23 Ultra. అండ్ కెమెరాస్ పరంగా మెయిన్లీ వీళ్ళు సో 108MP S22 Ultraలో ఉంటాయి. దీంట్లో మెయిన్ సెన్సార్ 200 MP సామ్సంగ్ HP2 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. సో అండ్ రిమైనింగ్ టెలిఫోటో, పెరిస్కోపిక్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంతా కూడా సిమిలర్ సెటప్. ఫ్రంట్ మాత్రం సో 12MP సెన్సార్తో వస్తుంది S23 Ultra. ఇందులో మనం 40 MP రెజల్యూషన్తో అయితే చూసాం. అండ్ కెమెరా శాంపిల్స్ని అయితే మీరు బ్యాక్ కెమెరా శాంపిల్స్ని కొన్నింటిని అయితే ఇక్కడ చూడొచ్చు, పోర్ట్రేట్స్ని. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ని కూడా మీరు అయితే ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో రెండింటి మధ్య పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు. మరీ జూమ్ చేసి చూస్తే బ్యాక్ కెమెరా పరంగా నాకు
S23 అల్ట్రా కొంచెం షార్ప్గా అనిపించాయి. అండ్ ఫ్రంట్ కెమెరా పరంగా ఇంకా లో లైట్లో కూడా నేను టెస్ట్ చేయాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నౌ రెండింటి మధ్య పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే అనిపించలేదు. సో ఫుల్ రివ్యూలో అయితే ఇంతవరకు ఫ్రంట్ కెమెరా బెటర్గా ఉంది అనేది అయితే మాట్లాడతాను. అండ్ ఫ్రంట్ కెమెరాలో ఈసారి S23 అల్ట్రాలో వీళ్ళు ఆటో ఫోకస్ని అయితే ఇచ్చారు. సో S22 అల్ట్రాలో లేదు. అది కాకుండా పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చు. అదైతే చాలా మంచి విషయం. అండ్ ఇంకా మంచి విషయం ఏంటంటే నేను నా దగ్గర ఉన్న iPhone 13 Pro Maxతో సినిమాటిక్ వీడియోని కూడా కంపేర్ చేసి చూశాను. అండ్ వీడియోస్లో ఐఫోన్ కొట్టేదే లేదు. బట్ S23 అల్ట్రాలో ఇనీషియల్గానే నాకు శాంపిల్స్ అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించాయి. వీడియో క్వాలిటీ కూడా ఈసారి S23 అల్ట్రాలో చాలా బాగా అనిపించింది ఫుల్ రివ్యూలో. సో ఇంకా సైడ్ బై సైడ్ శాంపిల్స్తో సహా అయితే నేనైతే చెక్ చేసి అయితే చెప్తాను. అండ్ S22 అల్ట్రా UFS 3.1 స్టోరేజ్తో వస్తే S23 అల్ట్రా మనకి UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. సో బెటర్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అయితే ఉంటాయి. అండ్ స్పీకర్ వాల్యూమ్ కూడా ఈ S23 అల్ట్రాలో కొంచెం బెటర్గా అనిపించింది S22 అల్ట్రాతో కంపేర్ చేస్తే. సో వీటి మధ్య ఇంతే డిఫరెన్సెస్, ఇంకా మేజర్ డిఫరెన్సెస్ అయితే లేవు. అండ్ కెమెరాస్ పరంగా మాత్రం సో పెద్ద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే నేను ఇనీషియల్గా నోటీస్ చేయలేదు. ఇంకేమన్నా ఉంటాయి. సో ఇంతకుముందు నేను మాట్లాడుకున్న 4K పోర్ట్రేట్ వీడియో రికార్డింగ్ అండ్ బ్యాక్ మనకి కొంచెం బెటర్ షార్ప్ మెయిన్ లెన్స్ ఇమేజెస్ తప్పితే రిమైనింగ్ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ లేదు. బట్ నాకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనిపించింది మాత్రం పర్ఫార్మెన్స్లో మాత్రం డెఫినెట్గా S22 అల్ట్రాతో కంపేర్ చేస్తే S23 అల్ట్రా మంచి అప్గ్రేడే. అండ్ బ్యాటరీ కూడా సో కొంచెం బెటర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే TSMC మేడ్ స్నాప్డ్రాగన్ చిప్ సెట్ కాబట్టి సో దాన్ని కూడా నేనైతే టెస్ట్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు కూడా దగ్గర ప్రైస్ రేంజ్లో ఉంటాయి. ఆఫ్లైన్ స్టోర్స్లో నేను పర్చేజ్ చేసిన అదే స్టోర్లో S23 అల్ట్రా నియర్లీ 1 lakh వస్తే సో సామ్సంగ్ S22 అల్ట్రా ఎంత ఉంది అని అయితే నేను అడిగితే అరౌండ్ 90,000 అయితే అన్నారు. బట్ నేను మంచి ఆఫర్ ఉన్నప్పుడు బిలో 80,000లో పర్చేజ్ చేశాను. అలా మంచి తక్కువ ప్రైస్ రేంజ్లో వస్తేనే ఇప్పటికి కూడా మీరు బిలో 80,000 వస్తే S22 అల్ట్రాని పర్చేజ్ చేయొచ్చు. అంటే రెండింటి మధ్య ఒక 20,000 డిఫరెన్స్ ఉంటాయి. ఒక 10,000 డిఫరెన్స్ ఉంటే డెఫినెట్గా S23 అల్ట్రాకి అయితే వెళ్ళండి, మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది S23 అల్ట్రాకి సంబంధించి నాకు 50 ఇంప్రెషన్స్ అండ్ S22 అల్ట్రాతో క్విక్ కంపారిజన్. సో కలర్స్ గురించి మాట్లాడుకుంటే సో నాకు ఈసారి వచ్చిన కలర్స్లో ఈ గ్రీన్ కలర్ అయితే బాగా నచ్చింది. సో మీకు ఏ కలర్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీరు బెస్ట్ ప్రైస్ రేంజ్లో పర్చేజ్ చేయాలంటే దగ్గరలోనే ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి. నేను పర్చేజ్ చేసిన స్టోర్ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, మీరు కావాలంటే కాల్ చేయొచ్చు. అండ్ ఇంకా మన డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. త్వరలో ఫుల్ రివ్యూలో అండ్ కెమెరా కంపారిజన్స్ కూడా ఏ మొబైల్తో కంపేర్ చేయమంటారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డౌట్స్ ఉన్నా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అండ్ కొత్త కంటెంట్ అయితే రాబోతుంది.